అధ్యక్ష, ఎవరిమైనా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాట్లాడుతున్న సందర్భంలో ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తారని గౌరవ మంత్రి గారు చెప్పినారు అధ్యక్ష. వారికి సూటి ఒకటే మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ప్రోటోకాల్ పాటించాలన్నప్పుడు ఓడిపోయిన క్యాండిడేట్లకి ఎస్కాట్ ఇచ్చి పంపిస్తున్నారు అధ్యక్ష. అది మీరు డైరెక్షన్ ఇచ్చున్నారా? ఒక్క దగ్గరే కాదండి మంత్రి గారు, అంతటా జరుగుతూ ఉంది. అదొకటి అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ ట్రాఫిక్ వాళ్ళ గురించి చెప్పారు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, వాళ్ళ ఆరోగ్యాలన్నీ పాడైపోతూ ఉంటాయి. నిజంగా వాళ్ళ ఆరోగ్యాలు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి గతంలో 30% అడిషనల్గా ఇచ్చున్నాము అధ్యక్ష. వీలుంటే ఇంకా కొంచెం పెంచితే కూడా అభ్యంతరం లేదు, వాళ్ళకి అలవెన్స్ ఇచ్చున్నాము. అట్లాగే అధ్యక్ష ఇంకొకటి 2012 బ్యాచ్ ఎస్ఐలకు సంబంధించిన ప్రమోషన్ది మల్టీ జోన్ 1లో కొంచెం ప్రాబ్లం ఉంది అధ్యక్ష. ఇంకొంతమందికి ప్రమోషన్స్ ఇవ్వాలి. మీరు ఎట్లా కొత్త పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తామంటున్నారు కాబట్టి ఇది ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మిగతా విషయాల గురించి ఏదైనా సమస్యలు మాట్లాడితే సిస్టంలో ఉన్న లోపాలను మాట్లాడతాం కానీ ఈ డిపార్ట్మెంట్ను డిమోరలైజ్ చేయాలనే ఆలోచన ఎవరికి ఉండదు అధ్యక్ష. దయచేసి అది అర్థం చేసుకోవాలి. అది ఎత్తి చూపిస్తున్నామంటే ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం ఎత్తి చూపిస్తుంది తప్పిస్తే డిపార్ట్మెంట్ కానే కాదు అధ్యక్ష. ఒక్క నిమిషం అయిపోయింది అధ్యక్ష. మొన్న గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద ఆటోల అధ్యక్ష, ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే మా ఆటో ఈజ్ సేఫ్ అని ఒకటి పెట్టారు అధ్యక్ష. మరి ఇది ఏమైంది ఒకసారి చూసుకోవాలి అధ్యక్ష. అన్నిటికన్నా ఎక్కువగా వీళ్ళ వెల్ఫేర్ గురించి కూడా ఆలోచించాలి అధ్యక్ష. 14 నెలల్లో 22 మంది సూసైడ్ చేసుకున్నారు అధ్యక్ష డిపార్ట్మెంట్ వాళ్ళు. సో 14 మంది కానిస్టేబుల్లు, సిఐలు, ఎస్ఐలు నంబర్ ఉంది అధ్యక్ష చెప్పాలంటే వాళ్ళ పేర్లతో సహా. ఎందుకు జరుగుతుంది? ఇలా జరగకుండా ఉండాలంటే కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళకున్న ఒత్తిడి ఏంటని తెలుసుకోవడం, వాళ్ళకు కొంత రిలీఫ్ కల్పించడం, ప్రభుత్వం నుండి ఈ దిశగా కూడా ఆలోచించాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. పాయల్ శంకర్ గారు మీరు మాట్లాడి ఇప్పటిదాకా చెప్పింది సభా ప్రాంగణంలో జరగలేదు. అది గేట్ నెంబర్ 3 అవతల జరిగింది. దానికి బాధ్యులం మేము కాదు. జరిగిన దానికి ఏదైనా రిప్లై ఉంటే మంత్రి గారు ఇస్తారు. సాంబశివరావు గారు. సార్ టైం తీసుకోను, ఎందుకంటే మళ్ళీ మీకు వేరే ప్రోగ్రాం ఉంది. బట్టి గారికి క్లారిఫికేషన్ సంబంధించి ఒకటి, పోలీసులకి షిఫ్ట్ సిస్టమ్ అవకాశం ఉంటుందేమో, అలాగే సెలవు ఇచ్చే అవకాశం ఉంటుందో ఆలోచన చేయమని ఒకటి కోరుతున్నాను.